ఫ్రెండ్స్ సామ్సంగ్ నుంచి మరొక కిల్లర్ ఫోన్ అయితే మనం చూడొచ్చు అనమాట. సామ్సంగ్ గెలాక్సీ M56 5G ఇది మనకు అఫీషియల్‌గా ఈరోజు లాంచ్ అయింది విత్ 12 PM. అంటే మన వీడియో స్టార్ట్ చెప్పింది ఒక 50 మినిట్స్ బ్యాక్ అనమాట. మెయిన్‌గా మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ అని వీళ్ళు హైలైట్ చేస్తున్నారనమాట. అంటే మనకి అన్ని మొబైల్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి 30% అయితే స్లిమ్మెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. చాలా సన్నగా అనుకోండి. ఎందుకంటే ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయితే వీడియోలో అయితే మాట్లాడకపోతున్నాను అనమాట. గైస్ నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఫస్ట్ మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది మనకి కార్నింగ్ గురు గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. వీళ్ళు చెప్పిన ప్రకారం ఏమంటే 2 మీటర్స్ నుంచి కింద పడిపోయినా కూడా మనకి మొబైల్ అనేది స్క్రాచెస్ ఉండవు, అలాగే ఏం డ్యామేజ్ ఉండదని చెప్తున్నాను అనమాట. ఈ 4x బెటర్ స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అంటే మొబైల్ అనేది 80% స్క్రాచెస్ పడవని చెప్తున్నారు. స్క్రాచెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు అనమాట, డ్యామేజ్ లేకపోయినా. డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ ముందు రాబోతుంది అనమాట, విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మన థిక్నెస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 7.2 mm థిక్నెస్ ఉందన్నమాట. చాలా సన్నగా ఉంటుంది అనమాట. మనకి వీళ్ళు టీచర్స్ కూడా అదే స్లిమ్మెస్ట్ వన్ టీచ్ చేస్తున్నారు అనమాట. మనకి వెయిట్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 180 grams అయితే వెయిట్ ఉండదని చెప్తున్నారు. చాలా లైట్ వెయిట్ అనమాట. డిజైన్ విషయానికి చూసినట్టయితే డిజైన్ అనేది చాలా బాగుంది. అంటే మన గెలాక్సీ M సిరీస్లో ఈ డిజైన్ ఎక్కడ చూడలేదన్నమాట. డిజైన్ అయితే చాలా అట్రాక్ట్ చేసింది నాకు. అంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అవుతారనమాట. అలాగే మనకి డిస్ప్లే విషయానికి చూసినట్టయితే మనకి 6.7 inches సూపర్ AMOLED డిస్ప్లే రాబోతుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. ఇక్కడ కూడా మనకి కార్నింగ్ గురు గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారని చెప్పవచ్చు. 10 సపోర్ట్ ఉందన్నమాట. అలాగే 1300 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే మనకి వైట్ వన్ L1 సపోర్ట్ ఉందన్నమాట. అమెజాన్ ప్రైవేట్ నెట్ఫ్లిక్స్ కూడా మనము హెచ్డీలో వాచింగ్ చేయొచ్చు అనమాట. అక్కడ కూడా యాక్చువల్ మనకి ఇక్కడ డిస్ప్లే అనేది 33% బ్రైటర్ ఉండదని చెప్తున్నాను అనమాట. అంటే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి కొంచెం బెటర్ ఉంటుంది, అండ్ మన స్ట్రీమింగ్ చేసేటప్పుడు కూడా మనకి విజువల్స్ అనేవి కొంచెం బ్రైటర్ కనిపిస్తాయి అనమాట. దీనివల్ల ఇలా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ 36% అయితే స్లిమ్మర్ బెజల్స్ బెటర్ అని చెప్తున్నాను అనమాట. మెయిన్గా మనకి బెజల్స్ అనేది స్లిమ్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ కూడా బెటర్ ఉంటుంది చూసేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ చాలా ఒక బెటర్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట. ఇలాంటి అంటే స్లిమ్మెస్ట్ బెజల్స్ ఉండడం వల్ల. ఇంకా డిస్ప్లే విషయానికి చూసుకుంటే మనకి డిస్ప్లే అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ అండ్ డిస్ప్లే ఫీచర్ ఉంటుంది, అలాగే మనకి ఐ కంఫర్ట్ మోడ్ ఉంటుంది. ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఎనేబుల్ ఉంటాయి అనమాట. జనరల్ యూస్ కూడా ఈ డిస్ప్లే అనేది బాగుంటుంది. ఇంకా మన ప్రాసెసర్ విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 400 mAh ప్రాసెసర్ అనమాట. LPDDR5 రాబోతుంది, అలాగే UFS 3.1 రాబోతుంది అనమాట. ఇక మనకి ప్రాసెసర్ విషయానికి చూసినట్టయితే ఈ ప్రాసెసర్ అంత దమ్ అయితే ఉండదు అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత హై ఎఫిషియన్సీ అయితే ఉండదు. ఒక నార్మల్ గేమ్స్ మాత్రమే ఆడుకోవచ్చు. మనకి ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్ కాబట్టి బడ్జెట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనుకోవచ్చు. ఒకవేళ స్నాప్డ్రాగన్ కానీ మీడియాటెక్ వెళ్ళింటే కొంచెం బెటర్ ఉండదు అనమాట. యాక్చువల్ మనకి ఇప్పుడు గెలాక్సీలో కూడా స్నాప్డ్రాగన్ పెడుతున్నారు, బట్ వీళ్ళేది ఇంకా ఎగ్జినోస్లోనే ఉన్నారనమాట. కొంచెం ప్రాసెసర్ ఇంప్రూవ్ అయితే సరిపోయింది. అలాగే మనకి ఆంధ్ర 15 రాబోతుంది, 1UI 7 రాబోతుంది అనమాట. మనకి 1UIలో చాలా వరకు అయితే చేంజెస్ జరిగాయి అనమాట. అంటే మన ఏ ఫీచర్స్ విషయానికి కూర్చుంటే ఇందులో మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. కెమెరా విషయానికి కూర్చుంటే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది మనకి. ఇక్కడ మెయిన్ కెమెరా ఉంటుంది 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. అంటే మనకి అల్ట్రా క్లారిటీలో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఫొటోస్ కూడా. మనం ఫోటో తీసేటప్పుడు కానీ వీడియో తీసేటప్పుడు కానీ మనకి కెమెరా అనేది షేక్ కాదు అనేది వీళ్ళు మెన్షన్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనం రేర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ సెకండరీ కెమెరా విషయానికి కూర్చుంటే మనకి ఇక్కడ 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మనము అల్ట్రా వైడ్ షార్ట్స్ కానీ అలాగే గ్రూప్ ఫోటోస్ కానీ ల్యాండ్స్కేప్ కానీ ఇవన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు. అక్కడ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కెమెరా చూస్తే మనకి ఇక్కడ 2 MP ఇచ్చారు. ఇది మనకి మ్యాక్రో కెమెరా అనమాట. యాక్చువల్ మనం దీన్ని యూజ్ చేసుకొని మ్యాక్రో షార్ట్స్ కానీ పోర్ట్రేట్ షార్ట్స్ కానీ ఇవన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పోర్ట్రేట్ ఫోటోస్ కూడా అప్ టు 1.0x నుంచి 2.0x వరకు అయితే మనము ఫోటో తీయచ్చు అనమాట. అక్కడ కూడా మనకి ఇమేజ్ క్లారిటీ అనేది చాలా బాగుంటుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఫ్రంట్ క్యామ్ విషయానికి కూర్చుంటే మనకి ఇక్కడ 12 MP ఇచ్చారనమాట. 12 MP అంటే పర్లేదు అనమాట. డీసెంట్ ఫోటోస్ అండ్ షార్ప్ ఫోటోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. ఇక్కడ మీరు చూసుకొని మాక్సిమం 4K 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కూడా ఇక్కడ కూడా మనకి HDR అయితే ఎనేబుల్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే మ్యాక్సిమం అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కెమెరా విషయంలో వీళ్ళు టీచ్ చేస్తుంది ఇక్కడ మనకి లెస్నెస్ అండ్ మోర్ క్లారిటీని టీచ్ చేస్తున్నారు అనమాట. ఒక వీడియో రికార్డింగ్ కొని అలాగే ఏమన్నా ఒక ఫోటోని క్యాప్చర్ చేయడం అక్కడ మనకి ఏం చేస్తారంటే నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది. అదే మనకి క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మేజర్ లో నాయిస్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాను అనమాట. ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే HDR అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 5000 mAh బ్యాటరీ రాబోతుంది అనమాట. 5000 నుండి ఈజీగా 2 days వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఎవరైతే నార్మల్ చూస్తున్నారో వాళ్ళందరికీ 5000 అయితే సరిపోతుంది. అంటే ఎవరైతే హెవీ చూస్తున్నారో వాళ్ళకి 1 day వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. డిపెండ్స్, అంటే మీరు యూజ్ చేస్తాం బట్టి అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ 45 hours అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 45 hours అంటే ఈజీగా 1 hour 20 minutes అయితే పడుతుంది. ఎందుకు ఇంత కన్ఫర్మ్ చెప్తున్నానంటే నా మొబైల్కి ఉన్నది కూడా 45 hours అనమాట. ఇక మనం ప్రైస్ విషయానికి చూసినట్టయితే మనకి అండర్ 30K రాబోతుంది అనమాట. అంటే 30,000 అనుకోండి. ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్ అయితే రాబోతుంది.
అప్పుడైనా ఈ మొబైల్ ప్రైస్ తగ్గొచ్చు అనమాట. అప్పుడైతే చూస్ చేసుకోండి. మొబైల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయాలన్నమాట. ప్రతి డిపార్ట్మెంట్ కూడా నేనైతే కవర్ చేస్తాను. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మరి మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్, సపోర్ట్ చేయండి గైస్.